In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి మా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వాటికనే గుద్ది పడేయండి. राजमाता समर शंख फूंक दो. అరే వాటే బ్యాటింగ్ ఇషాన్ బ్రో. ప్రతి మ్యాచ్ లోని అభిషేక్ శర్మ ఊచకోత చూసేవాళ్ళు, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం నీ ఊచకోతతో ఏకంగా 100 రన్లు పిసికేశావు. అరే ఆ 6 లేంది, ఆ 4 లేంది, నీ అవ్వ ఒక్కొక్క బాల్ ని వట్టిగానే పిసికి పడేశావు. అరే ఇషాన్ కిషానా మజాక, ఈ ఇషాన్ తో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది మరి. అరే చూసారు కదా బాయ్, జస్ట్ 40 బాల్స్ లోనే సెంచరీ. నీ అవ్వ సింగిల్స్ అంటూ ఏమీ ఉండదు, ఏకంగా 6ర్లు 4లతోనే డీల్ చేయడమే. అరే అలా తిప్పితే 10 6లు, ఇలా తిప్పితే 6 4లు. ఈ కాటేరమ్మ కొడుకు ఊచకత ఏంటో చూపించా. ఇషాన్ కిషాన్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. ఫామ్ లో లేదు, ప్రతి ఒక్కడు ఫామ్ లో లేదని ఓ తిట్టేయడమే. అరే చూసారు కదా నా ఫామ్ ఏంటో ఈ సిరీస్ లో చూపించా. నీ అవ్వ 1 2 ఏకంగా 3 హాఫ్ సెంచరీలు. ఈ కెప్టెన్ ఒక్కసారి ఫామ్ లో వస్తే ఏ విధంగా ఉంటుందో ఈ సిరీస్ లో చూపించా. మెంటల్ నా కొడుకు సూర్య అంటారా బాబు, ఎలా పడితే అలా దంచి కొట్టేయడమే. అరే అన్నారు ఎలా ఉంది మా ఇండియా దెబ్బ. నీ అవ్వ 5 మ్యాచ్లు జరిగితే ఏకంగా 4 మ్యాచ్లు మిమ్మల్ని చిత్తు చేసి వట్టిగానే పిసికి పడేసా. అరే ఈ మ్యాచ్ లో అయితే చెప్పాల్సిన పనే లేదు. ఈ పక్క నేనైతే ఆ పక్క సూర్య ఒక్కొక్కరిని ఉతికి ఆరేసాం. ఇక కొంచెం ఛాన్స్ ఉంటే 270 కర్మ ఏకంగా 300 వట్టిగానే పిసికేసే వాళ్ళం. టైం బాగుండి బతికిపోయారు, లేకపోయింటే మీ బత్తాయిలు గులుగులాడేది. అరే మా టైం బాగుండి బతికిపోయేది కాదు, మీ టైం బాగుండి బతికిపోయారు. ఇంకొంతసేపు మా అలెన్ గడ్ గ్రీస్ లో ఉంటే నీ అవ్వ 270 కర్మ 300 అయినా వట్టిగానే చేసేసే వాళ్ళము. వాడు అలా పడ్డాడో లేదో ఏకంగా 2-3 పులలో వట్టిగానే పడిపోయా. అయినా మీ స్టార్ బౌలర్ అయినటువంటి బూమ్రా కొట్టింది మర్చిపోయారా ఏంటి? మీ బౌలర్ లో అందరికన్నా బూమ్రాకే ఎక్కువ కొట్టాం. అరే ఏమైంది బూమ్రా బ్రో, బూమ్రానైనా బౌలింగ్ వేసేది అనిపించేసా. అరే వేసింది 4 ఓవర్లకి ఏకంగా 58 రన్లు ఇచ్చావు, అది 14.5 ఎకానమీ. అరే మొత్తం 4 ఓవర్లు వేసి కలిపితే కూడా 25 రన్స్ ఇచ్చేదు, అలాంటిది 58 రన్స్. అరే స్కై బ్రో, ఒక్కొక్కసారి టైం బాగోలేకుంటే ఇలా జరుగుతూ ఉంటది. దాన్ని చూసి చున్నట్టు వదిలేయాలి, దాన్నే ఓ పట్టేసుకోవడం కాదు. మాకేమన్నా 40-50 రన్స్ ఇవ్వాలని ఉంటుందా ఏంటి? తమ్ముడు హర్షదీప్ ఫస్ట్ 2 ఓవర్లకి 40 రన్స్ ఇచ్చినా కూడా లాస్ట్ 2 ఓవర్లతో మంచి కంబ్యాక్ ఇచ్చావు. ఆ మంచి కంబ్యాక్ తో 1 2 ఏకంగా 5 పుల్లలు పీకి T20లో ఫస్ట్ 5 వికెటాలు సాధించావు. నువ్వైతే తోపు తురిమే హర్షదీప్, ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి, కానీ ఆ ఎకానమీ కాస్త తగ్గించు, చూస్తుంటే భయమేస్తుంది. అరే థ్యాంక్ యూ సో మచ్ స్కై అన్న. 2 ఓవర్లకి 40 రన్స్ ఇచ్చినప్పుడు నాకు బౌలింగ్ ఇస్తావా లేదో అనుకున్నా, కానీ నన్ను నమ్మి బౌలింగ్ ఇచ్చావు. నా కంబ్యాక్ తో 5 వికెటాలు సాధించా. హర్షదీప్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అది గైస్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.